గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ప్రపంచంలో ఇప్పుడు ప్రతి 40 సెకండ్లకి 45 సెకండ్లకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడో ఒక చాట ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడని మనకు అర్థమవుతోంది. ఇది ఎంత దారుణంగా ఉందంటే ప్రతి సంవత్సరం 8 నుండి 10 లక్షల మంది జనాభా ఆత్మహత్య చేసుకొని పోతున్నారు. ద మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ అనేది సూసైడ్. సూసైడ్ని ముందుగా గుర్తించి ప్రివెంట్ చేస్తే అతని ప్రాణాన్ని రక్షించవచ్చు. మరి అలాంటిది 10 లక్షల మంది ప్రతి ఇయర్ చనిపోతున్నారంటే ఎంత దారుణంగా, వినటానికి ఎంత శోచనీయంగా ఉంది. సార్, సూసైడ్ని నివారించాలి, ఆపాలి, వాళ్ళని రక్షించాలి, తగ్గించాలి అని మీలాంటి డాక్టర్లు చెప్పడమే కానీ అసలు ఎవరిని ఆపాలి, అసలు ఎలా గుర్తించాలి? వీడు రేపు సూసైడ్ చేసుకుంటాడా, ఇంకో 10 నిమిషాల్లో చేసుకుంటాడో, 10 రోజుల్లో చేసుకుంటాడో, నెలలో చేసుకుంటాడో మనకు తెలియదు కదా. ఏ వ్యక్తిని మనం రక్షించాలి, ఎలా మనం బతికించాలి అని చాలామంది అడుగుతుంటారు. దీన్ని సూసైడ్ వార్నింగ్ సిగ్నల్స్, ఆత్మహత్య మరి వార్నింగ్ సిగ్నల్స్ అంటే అతను చేసుకోబోతున్నాడు, ఇట్లాంటి వ్యక్తుల్ని సూసైడ్ బారి నుండి మనం రక్షించవచ్చు అనే సిగ్నల్స్ ఏంటి అంటే, మనకు తెలిసిన కమ్యూనిటీలో మన సహోద్యోగియో లేకపోతే మనతో పాటు పనిచేసే వ్యక్తో, కుటుంబ సభ్యుడో, స్నేహితురాలో వీళ్ళు ఇప్పటిదాకా బాగానే ఉండి గత కొంతకాలంగా డల్గా, నిరాశగా, నిస్పృహగా, దుఃఖభరితంగా, ఏడుస్తూ, ఉదాసీనంగా, పనుల యందు ఆసక్తి కోల్పోయి ఎక్కువగా ఏముందిలే జీవితం అయిపోయింది, ఇంకేముందులే అని నిరాశావాదనతో కూడిన మాటలు పలుకుతూ, మరి ఎప్పుడో నుండో చెయ్యని స్నేహితులకి, ఆప్తులకి, ఆత్మీయులకి, బంధువులకి కూడా ఏదో ఫోన్ చేసి చివరిసారిగా మాట్లాడుతున్నట్టు, ఇంక నేను చేస్తానో లేదో, ఇంతే ఈ మాటలే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. అలాగే సూసైడ్ నోట్లు లాంటివి రాసి పెట్టడం, మెయిల్ చేయటం, మరి సూసైడ్కి కావలసిన పరికరాలు అంటే ఈ పొలాలకేసే మందులు, తాడు, కిరోసిన్ను, పెట్రోలు, లేకపోతే ఈ వాగుల దగ్గర, చెరువుల దగ్గర, నదుల దగ్గర తచ్చాటం, ఎక్కడ చచ్చిపోతే మనకు హ్యాపీ, ఇంక మళ్ళీ ఎవరు రెస్క్యూ చేయకుండా, ఆపకుండా అని చూసుకోవటం. ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే ఒక వ్యక్తి నిజంగా ఆత్మహత్య తలంపులతో ఉన్నాడా లేదా అనేది మనం వాళ్ళని ట్యాప్ చేసి తరిచి కనుక్కొని మనం అప్పుడు ఆ ఆత్మహత్యకి నివారణ అంటే ఈ నివారణ ఇలాంటి వ్యక్తుల్లో చేపట్టాలి. అంటే సూసైడ్ ప్రివెన్షన్ అనేది ఇలాంటి వ్యక్తుల్లో ఇంపార్టెంటు అనేది మనం తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళటం, లేకపోతే వాళ్ళ ఆత్మీయులతో అతని బాధను షేర్ చేయటం, కుటుంబ సభ్యులకి చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం, ఇమీడియట్గా వైద్య చికిత్సలో ఉంచటం అనేది అన్ని విధాలా మంచిది. ఆత్మహత్య నివారణ ద మోస్ట్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద వరల్డ్. మరి ఇది మీరు తెలుసుకొని మీ జీవితంలో ఒకళ్ళిద్దరిని కాపాడిన ఎంతో అదృష్టం, ఆ కుటుంబానికి ఒక అమూల్యమైన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీ డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.